ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ముందు ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. దీనితో వాళ్ళు వినూత్న నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి మీకు సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పేసి ఏదైతే చెప్పాడో ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయినప్పటికీ ఆయన చెప్పినప్పటికీ 15 నెలలు అయినప్పటికీ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోగా చర్చలు కూడా సఫలం కాలేదని చెప్పేసి దీంతో వాళ్ళు వినూత్న నిరసన దిగినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పట్టణంలో టీ కప్పులు తీసుకొని టీ కప్పులు చూయిస్తూ వాళ్ళు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా అక్కడ ఎక్కడైతే నిరవధిక సమ్మె చేస్తున్నారో అక్కడ కూడా టీ కప్పులతో ప్రదర్శనతో నిరవధిక సమ్మె చేసి నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సమ్మెను విరమించమని చెప్పేసి కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరసనకు దిగినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది.